భారతదేశానికి ఈ అంతర్జాతీయ మందుల కంపెనీలు మాత్రం వరుసగా క్యూ కడుతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని బోలెడన్ని మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కెమికల్స్ వాడేటటువంటి మందుల ఫ్యాక్టరీలు యూరప్ దేశాల్లో ఒప్పుకోరు. అక్కడ అవన్నిటిని లేకుండా చేయడం అసాధ్యం. అప్పుడు ఒక టాబ్లెట్ వాల్యూ ఇక్కడ తయారయ్యేది రూపాయి అయితే అక్కడ ₹200 అవుతదనమాట. ఏది ఆ జాగ్రత్తలను తీసుకుంటే. ఇక్కడైతే మనకెవడు పట్టించుకోడు. సముద్రంలో కలిపేసినా వాళ్ళేదో కాసేపు పాపం మత్స్యకారులు జమిస్తారు. అర్రెర్రె మేము చూస్తాం దీని మీద ఆళ్ళ సంగతి తేలుస్తాం. వాళ్ళకో ₹10 కాంపెన్సేషన్ ఇయ్యండి అని చెప్పేటటువంటి వ్యవహారాలే ఉంటాయి. ఒక హైడ్రామానే నడుస్తుంటుంది. ఇక్కడ ఎవడికి ప్రజల ప్రాణాలతో లెక్కుండదు. ప్లస్ ఇది తప్పేంటి అనేటటువంటి ధోరణే ఉంటుంది. ఉద్యోగాలు, ఉపాధులు వస్తున్నాయి కాబట్టి. కాబట్టి ఇప్పుడు మన దేశానికి మరిన్ని మందుల కంపెనీలు వస్తాయి. తాజాగా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎలీ లిల్లీ భారతదేశానికి రావడానికి ముందుకొచ్చింది. 8,880 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటుంది. సరిగ్గా మనం వీళ్ళని వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళని విశాఖపట్నం నక్కపల్లి దగ్గర లేకపోతే కనుక ఇప్పటికే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు అక్కడ పెద్ద ఎత్తున వస్తున్నాయి కదా, మరిన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.